ఈ ప్రిటీ పర్పుల్ వెజ్జీని నేను గ్రీన్ కలర్‌లో చూసాను. అండ్ ఇలా ఏ వెజ్జీస్ అయితే ఈ పర్పుల్ షేడ్స్ అట్లా ఉంటాయి. యూజువల్‌గా అవి హీట్‌కి తట్టుకోలేవు ఆ పిగ్మెంట్. దే ఆర్ వెరీ సెన్సిటివ్. ఆహ్, మనం ఎప్పుడైతే హీట్‌కి వేస్తామో అవి కలర్ మళ్ళీ గ్రీన్‌కొచ్చేస్తాయి. సో, ఈసారి దాని కలర్ రిటైన్ చేయడానికి నేను కొద్దిగా రీసెర్చ్ చేసి అంటే యూట్యూబ్‌లోనే చేసి ఒక్కొక్క రెసిపీని సెలెక్ట్ చేసుకున్నాను. సో, యాహ్! మనకి రెసిపీకి మెయిన్ ఈ రాడిష్ పాట్స్, గ్రీన్ చిల్లీస్, స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా. ఇవి మన బేసిక్ ఇంగ్రీడియెంట్. సో, ఇవన్నీ నేను ఒక ఆర్డర్‌లో చాపర్‌లో ఏస్తున్నాను. సో, మన స్ప్రింగ్ ఆనియన్స్, రాడిష్ పాట్స్ ఇంకా చిల్లీస్ ఫస్ట్ చాపర్‌లో ఏసేసుకుంటున్నాను. టెక్స్చర్ అది ఈవెన్‌గా వస్తుందప్పుడు వాటికి అనేసి. ఇవి చాపింగ్ అయిపోయాక, అప్పుడు నెక్స్ట్ మన ఈ గ్రీన్స్ ఏవైతే ఉన్నాయో, మన పుదీనా అండ్ కొత్తిమీర అవి వేస్తున్నాను. ఇది మళ్ళీ దీంతో పాటు ఒకసారి చాప్ చేసుకుందాము. అండ్ ఇది కూడా అయిపోయినాక, అప్పుడు మనం ఒకసారి నీట్‌గా మిక్స్ చేసుకుందాం. మొత్తం దగ్గర చేసుకొని. సో, ఆ టెక్స్చర్‌కి వచ్చింది. సో, మరీ పేస్ట్ చేయలేదు నేను. అలానే మరీ ముక్కలు ముక్కలు చేయలేదు. ఫైన్‌గా చాప్ అయినాయి. ఇప్పుడు ఈ స్టేజ్‌లో మనం సాల్ట్ మన టేస్ట్‌కి ఎంత కావాలో అంత ఏసుకుందాం. ముందుగా ఏసుకుంటే అది వాటర్ రిలీజ్ చేస్తాయి కదా! అప్పుడు ఆ టెక్స్చర్ బాగోదు అనేసి నేను ముందుగా వేయలేదు. అండ్ కొద్దిగా లెమన్ ఏస్తే మనకి ఇంకా ఫ్లేవర్ అన్నది ఎన్హాన్స్ అయితది కాబట్టి, ఒక హాఫ్ ముక్క లెమన్ వేస్తున్నాను. జస్ట్ హాఫ్. ఇప్పుడు ఇవి వేసుకున్నాక కూడా ఇంకోసారి నీట్‌గా మిక్స్ చేయడానికి ఒకసారి బ్లెండ్ చేసుకుందాము. అండ్ ఇంతే. మన చట్నీ రెడీ. అండ్ దీనికి కాంబినేషన్‌గా నేను పాలకూరతో పకోడీస్ ఏస్తున్నాను. సో, ఇలా వేడి వేడి పకోడీలేసుకొని ఈవినింగ్ స్నాక్‌కయితే చట్నీ చాలా బావుంటది. దేనితో అన్నా గూడా పెయిర్ అయితది. ఈవెన్ జొన్న రొట్టెలతో గూడా బావుంటుంది. బేసిక్‌గా పాలకూర పకోడా ఎందుకు అంటే ఇట్ వోంట్ ఓవర్ పవర్ ది చట్నీ. సో, మీరేదైనా ట్రై చేసేటప్పుడు ఇట్లాంటి కాంబినేషన్స్‌తో ట్రై చేయండి. ఇట్స్ వెరీ రిఫ్రెషింగ్.